మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వరలక్ష్మి వ్రతం 2వ శ్రావణ శుక్రవారం. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి చాలు. ఇక 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటుంది. గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. అయితే శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఈరోజు లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద రాత్రి 12 గంటల లోపు దీనిని పెడితే చాలు. దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. మరి ఈ రోజున ప్రతి ఒక్కరింట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ స్టవ్ కింద ఏం పెడితే ధనానికి ధాన్యానికి లోటు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి వీడియోలు మీ కంట పడవు. గనుక పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిల్లో ఉంటుంది. వంటగదికి మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం. చాలామందిని చూస్తూ ఉంటాం. పూజ గదులు సపరేట్గా లేనివారు వంటగదినే పూజ గదిలా మారుస్తూ ఉంటారు. అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అంటే పూజ గది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికి ఇస్తూ ఉంటాము. ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని కూడా వెయ్యాలి. ఇలా ఈరోజు సాంబ్రాణి ధూపాన్ని వెయ్యటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఏవైనా చెడు శక్తులు దోషాలు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. దృష్టి దోషాలు చెడుగాలి వంటి ప్రభావం పూర్తిగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైన రోజు గనుక ఈ రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి తప్పకుండా బ్రష్ చేసుకుని లేదా స్నానం చేసిన తరువాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ పొయ్యిని తాకాలి. స్నానం చేయకుండా లేదా బ్రష్ చేయకుండా గ్యాస్ పొయ్యిని ముట్టుకుంటే వంటగది అశుద్ధమవుతుంది. శుచిత్వం లేకపోతే మహాలక్ష్మీదేవి కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం మరియు ప్రశాంతత తగ్గిపోతాయి. కాబట్టి ఈ పవిత్ర రోజున ఆడవాళ్ళు ముందుగా స్నానం చేసి లేదా కనీసం బ్రష్ చేసిన తర్వాత మాత్రమే గ్యాస్ పొయ్యి వెలిగించాలి. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువును పెట్టాలి. అసలు గ్యాస్ స్టవ్కి ఎందుకింత ప్రత్యేకత అంటే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తి అంతస్తులు ఉన్నా మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం. ధనవంతులైనా పేదవారైనా గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటారు. పేద ధనిక అని తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది. ఎంత డబ్బు బంగారం ఉన్నా గ్యాస్ స్టవ్ని వెలిగించి అన్నాన్ని వండుకుని తింటామే తప్ప బంగారాన్ని తినలేము. అందుకే గ్యాస్ స్టవ్ అనేది అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది. పేదవారైనా ధనికులైనా ఎవ్వరైనా సరే గ్యాస్ స్టవ్ని సమానంగానే పూజిస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం రోజున గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలా నిండుగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్లే వారికి అదృష్టం అనేది త్వరగా కలగదు. వారికి ఎప్పుడూ గొడవలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు, ఇలా రకరకాల సమస్యలనేవి వస్తూ ఉంటాయి. వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆ పొరపాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు. కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం ఉతికటం మర్చిపోతారు. ఇది అసలు పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు. మసిగుడ్డంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది. అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలవుతుంది. మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మసిగుడ్డంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలగవచ్చు. మసిగుడ్డంటే శుభ్రం చేసేటటువంటి వస్త్రం. చీపిరి అన్నా మసిగుడ్డన్నా శుభ్రపరిచే వస్తువులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రమైన సువాసన భరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అలా శుభ్రపరిచి అందంగా అలంకరణీయంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకు శుభ్రం చేసే వస్తువులు కావాలి. అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసే వస్తువులంటే చాలా ఇష్టం. చీపిరిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు, అంటే అనుకోకుండా చీపిరికి కాలు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో, మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి. అప్పుడు ఏ దోషాలు ఉండవు. మసిగుడ్డను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. మసిగుడ్డను ఉతకని ఇంట్లో, మసిగుడ్డ మురికిగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు, గొడవలు, ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి శ్రావణ శుక్రవారం లాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. వంటగది దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టలు పాటించాలి. ఇక ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో చూద్దాం. రాత్రి 12 గంటలలోపే గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే, ఈరోజు లక్ష్మీదేవి ఖచ్చితంగా రాత్రి సమయంలో భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదు. కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేయాలి. మరి కొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే, రాత్రి సమయాలలో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు. ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం కూరలు లేకపోతే వారు ఆగ్రహంతో, కోపంతో వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల పితృదోషాలు అంటుకుంటాయి. కాబట్టి అలా మనకు పితృదోషాలు లేకుండా ఉండాలి అన్నా, తగిలిన దోషాలు తొలగిపోవాలి అన్నా ఈ విధంగా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఇలా చేయాలి. కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూత పెట్టాలి. అంటే అన్నం, కూర రెండూ కూడా పక్కన పెట్టాలి. తర్వాత వంటగదిని శుభ్రం చేసి ధూపం వేయాలి. ఇలా ధూపం వేయటం వల్ల సుగంధ పరిమళమైనటువంటి వాసనకి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అలాగే గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి పాల మరకలు, కూడ మరకలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలి. అంటే అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కోలి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ముందుగా ఒక ప్లేటుని తీసుకోవాలి. ఒక ఇత్తడి ప్లేటు కానీ, లేదా స్టీలు లేదా రాగి, ఈ మూడింటిలో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. అలా ఒక ప్లేటుని తీసుకుని అందులో మనం నిండుగా ఉప్పుని పొయ్యాలి. ఇలా ఉప్పుని వేయటం వల్ల వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠదేవి అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠదేవి ఉండదు, జ్యేష్ఠదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం కురిసినట్లే అర్థం. అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో ఉప్పు పోసి తర్వాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి. దానిపైన ఒక తమలపాకుని పెట్టి తమలపాకు పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఆ గౌరీమాత దగ్గర ఒక వక్కపూక ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది, దానిని పెట్టాలి. ఆ తమలపాకు మీదే మళ్ళీ ఒక చిల్లర కాయిన్ని పెట్టండి. తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా చల్లి జవ్వాది పౌడర్ని కూడా కొంచెం చల్లండి. ఈ జవ్వాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరమైనా పర్వాలేదు. పచ్చకర్పూరం కూడా లేకపోతే కొద్దిగా అత్తరు, 2 చుక్కల అత్తర్నైనా అక్కడ వేయవచ్చు. ఎందుకంటే మంచి సువాసన కోసం అంతే. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జవ్వారి పౌడర్ని వేయాలి. అలా జవ్వారి పౌడర్ని వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. ఇక లాస్ట్లో ఈ ప్లేట్లో 5 లవంగాలు కూడా వేయాలి. లవంగాలు మన కష్టాలని తొలగిస్తాయి కనుక లవంగాలు తప్పక వేయాలి.
ఇక ఈ విధంగా అవన్నీ వేసేసి దానిని అంటే ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకోండి. సమస్యలను చెప్పుకున్న వెంటనే వచ్చి నిద్రించండి. మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు. ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మాత్రమే ఈ పరిహారం చేయండి. అంతే తప్ప పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి రావటం వంటివి చేస్తే మనం ఏదైతే ఫలితం కోసం చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా రహస్యంగా అలానే మళ్ళీ వంటగదిలోకి వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే పరిహారాన్ని చేయండి. ఇలా చేసేసి అలా పెట్టేసి మీ సమస్యను చెప్పుకుని వచ్చి నిద్రించండి. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేటుని బయటకు తీయాలి. మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు. స్నానం చేసే తీయాలి అని రూల్ ఏమీ లేదు. కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు. దానిని వెంటనే బయటకి తీసి అందులో ఉండే కాయిన్స్ని మాత్రం పక్కకి పెట్టేసి మిగతా పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. అలానే ఆ కాయిన్స్ని శుభ్రంగా కడిగి మరుసటి రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకుని ఆ కాయిన్స్ని ఏదైనా ఆలయానికి వెళ్ళి వీటితో పాటు ఇంకో 2-3 రూపాయలు కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తే మీ ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. దాన ధర్మాలకి కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఎన్నో గ్రహ దోషాలను తొలగించడానికి దాన ధర్మాలు ఉపయోగపడతాయి. అలాంటి ఈ దాన ధర్మాన్ని ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టి మరుసటి రోజు ఆ కాయిన్స్ని దానం చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. డబ్బు అంతకంతా పెరుగుతుంది. సమస్త పాపాలు పోయి మన దరిద్రం అంతా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. రాత్రికి రాత్రే దశ అనేది తిరిగిపోతుంది. ఇలా మనం చాలానే విని ఉంటాం కదా, రాత్రికి రాత్రే వారి దశ తిరిగిపోయిందని. ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. మనం ఏదైనా టైంపాస్కు చేసినా కూడా అందులో అద్భుత విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి. మనపై ఉన్న మంది ఏడుపు, నరదృష్టి, నరుల ఘోష అనేది తొలగిపోవాలి. వాటిని తొలగించుకోవటానికి ఈరోజు ఈ పరిహారం చేయాలి. ఈరోజు చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది. ఈరోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది. గనుక మీకు ధనపరమైన సమస్యలు ఉన్నాయి, అవి తొలగిపోవాలి అంటే మరిచిపోకుండా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో ప్రధానంగా 3 వస్తువులలో ఏ ఒక్కటి అందుబాటులో ఉన్నా దానిని వేసుకుని స్నానం చేయాలి. అవేమిటంటే ఒక పసుపు రంగు పువ్వును కానీ లేదా 7 ఉత్తరేణి ఆకులను కానీ లేదా 1 స్పూన్ పసుపును కానీ స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఈ 3 ఏదొకటి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు, కష్టాలు, బాధలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ముందుగా మీకు వీలైతే ఎక్కడైనా దొరికితే ఒక పసుపు రంగులో ఉండే పువ్వును తీసుకురండి. పసుపు రంగు చామంతి పువ్వు, పసుపు మందారం, పసుపు గులాబీ, ముళ్ళ గోరింట పువ్వు, సంపంగి, ఇలా పసుపు రంగులో ఉండే పువ్వులు ఏవి దొరికితే అవి తెచ్చి వాటి రేకులను విడదీసి మీరు స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. పసుపు రంగు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రంగు. పసుపు రంగు పువ్వులను నీటిలో వేసి స్నానం చేస్తే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే కలుగుతుంది. ఆ తల్లి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సంవత్సరం అంతా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎంతటి దరిద్రం ఉన్నా సరే అది ఇట్టే తొలగిపోయి మీకు ధనానికి ఏమాత్రం లోటు రాదు. లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ మీకు పసుపు రంగు పువ్వులు ఏవీ దొరకని పక్షంలో మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఉత్తరేణి మొక్క కనిపిస్తే దాని నుండి ఒక 7 ఉత్తరేణి ఆకులను తుంచి తెచ్చుకోండి. ఆ 7 ఆకులను శుభ్రంగా కడిగి మీ చేతితో మెత్తగా నలిపేసి ఆ రసాన్ని మరియు ఆకులను మీరు స్నానం చేసే నీటిలో వేసేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉత్తరేణి మొక్కను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అత్యంత పవిత్రమైన మొక్కగా మన పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఉత్తరేణి ఆకులను నీటిలో వేసి స్నానం చేయడం వలన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. గ్రహదోషాలు, చెడు దృష్టులు పూర్తిగా తొలగిపోతాయి. అమ్మవారికి ఇష్టమైన ఈ ఆకుల వల్ల మీ అదృష్టం రెట్టింపవుతుంది. ఇక పసుపు రంగు పువ్వులు, ఉత్తరేణి ఆకులు ఈ రెండూ కూడా మాకు దొరకలేదు అనుకునేవారు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ప్రతిరోజు వంటగదిగా వాడే స్వచ్ఛమైన పసుపును 1 స్పూన్ మోతాదులో తీసుకొని మీరు స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పసుపు మంగళకరమైనది, శుభప్రదమైనది. పసుపుతో స్నానం చేయడం వల్ల దరిద్ర దేవత మీ దరిదాపుల్లోకి కూడా రాదు. లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ఈ మూడింటిలో అనగా పసుపు రంగు పువ్వులు, 7 ఉత్తరేణి ఆకులు లేదా 1 స్పూన్ పసుపు ఏదో ఒకటి నీటిలో కలిపి ఈరోజు స్నానం చేస్తే కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ 1 గంటలో పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఊహించని ధనం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు రాజయోగం పడుతుంది. వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని రోగాలు పోతాయి. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఎంతో ఉల్లాసం వస్తుంది. మీ జీవితం సంతోషమయం అవుతుంది. అంతేకాదు ఈరోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి కొంచెం పసుపు రాసుకోండి. స్నానం చేశాక పాదాలకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఇలా వరలక్ష్మీ వ్రతం రోజు పసుపు రాసుకుంటే సౌభాగ్యం పెరుగుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజు అందరూ పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం గనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, కూరగాయల్లో కూడా కొన్ని కూరలను ఈరోజు తినకూడదు. తెలిసి తెలియక ఈరోజు తినకూడని కూరలను తినటం వలన మీరు చేసిన పూజలన్నీ వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది కదా. అంటే మనం తెలిసి నిప్పును ముట్టుకున్నా, తెలియక నిప్పును ముట్టుకున్నా అది కాలుతుంది. అలాగే మనం తెలిసి ఈ కూరను తిన్నా, తెలియక ఈ కూరను తిన్నా మనకు చెడే జరుగుతుంది. అంతేకాదు వరలక్ష్మీ వ్రతం రోజు ఈ కూరను తినటం వలన ఇంట్లో గొడవలు జరగటము, అకస్మాత్తుగా కష్టాలు రావటం, ఆరోగ్యం పాడవటం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు మనం చేసిన పూజలు, వ్రతాలు కూడా అమ్మవారికి చేరకుండా వృధాగా పోతాయి. మహాపాపం తగులుతుంది. ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం రోజు అస్సలు తినకూడని ఆ కూరలు ఏమిటంటే వంకాయ మరియు చిక్కుడుకాయ. వరలక్ష్మీ వ్రతం రోజు ఎవరు కూడా వంకాయ కూరను, చిక్కుడుకాయ కూరను తినకూడదు, వండకూడదు. కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మీ వ్రతం రోజు ఈ 2 కూరలను అస్సలు వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినవద్దు. అంటే వంకాయను కూర రూపంలో కావచ్చు, వంకాయ బజ్జీ రూపంలో కావచ్చు, వంకాయ పకోడీ రూపంలో కావచ్చు, వంకాయ ఫ్రై రూపంలో కావచ్చు, వంకాయ పచ్చడి రూపంలో కావచ్చు, గుత్తి వంకాయ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే చిక్కుడుగాయను కూడా కూర రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. చిక్కుడుకాయ అంటే గోరు చిక్కుడుకాయ, మామూలు చిక్కుడుకాయ ఈ రెండింటినీ తినకూడదు. వంకాయ, చిక్కుడుకాయ ఈ 2 కూరలను వరలక్ష్మీ వ్రతం రోజు పొరపాటున కూడా వండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. తెలిసి తెలియక తిన్నా కూడా ఎన్నో రకాలైన పాపాలు చుట్టుకుంటాయి. అంటే మీరు తినగానే ఏ ఎఫెక్ట్ ఉండదు, బాగానే ఉంటుంది. కానీ తర్వాత నిదానంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక వరలక్ష్మీ వ్రతం రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, ఫిష్, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కోడిగుడ్లు కూడా నాన్ వెజే. కోడిగుడ్లను వెజ్ అనుకుంటారు, కానీ అది కూడా నాన్ వెజ్ కాబట్టి గుడ్డు కూడా తినకూడదు. వరలక్ష్మీ వ్రతం రోజు నాన్ వెజ్ తింటే జన్మజన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ తినటం వలన అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకు వస్తుందో తెలియదు. కాబట్టి ఇలా వ్రతాలు, పూజలు చేసేటప్పుడు నిష్టగా ఉండాలి. చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకోరు ఆ రోజు. అలా చేసుకొని వారు కూడా నాన్ వెజ్ను అస్సలు తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, పకోడీల రూపంలో, ఫ్రైడ్ రైస్ రూపంలో, నూడిల్స్ రూపంలో, మంచూరియా రూపంలో, చికెన్ జాయింట్స్, బిర్యానీ, పిజ్జాలు, ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను టచ్ చేయకూడదు. వంకాయ, చిక్కుడుకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు, వండకూడదు. కాదని తింటే మాత్రం లెక్కలేనంత దరిద్రం పడుతుంది.
చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, మహాపాపం చుట్టుకుంటుంది. కనుక ఈరోజు ఎవరు ఈ కూరలను తినవద్దు. ఇక వరలక్ష్మి వ్రతం రోజు శనగలను కానీ, శనగలతో చేసిన పదార్థాలను కానీ, శనగపిండితో చేసిన పదార్థాలను కానీ తింటే చాలా మంచిది. అంటే నానబెట్టిన శనగలను తినవచ్చు, లేదా శనగల కూర తినవచ్చు, లేదా శనగల తాలింపు తినవచ్చు, లేదంటే శనగపిండితో చేసే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, బీరకాయ బజ్జీలు, మైసూరు పాకు, బూందీ, లడ్డు ఇలాంటివి తింటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా శనగలను లేదా శనగపిండితో చేసిన పదార్థాలను తినాలని శాస్త్రాల్లో ఉంది. కనుక అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.